అందరికీ నమస్కారం. మన మహాభారతం యూట్యూబ్ సిరీస్కి స్వాగతం. నేను మీ డయానా. మహాభారతం లోకాన్ని మార్చిన కథలు ఎన్నో. వాటిలో ప్రేమ, త్యాగం, ప్రమాణం అన్నిటికంటే ఎక్కువ మనసును కదిలించింది శాంతనుడు, గంగాదేవి మరియు భీష్ముడి జననం. ఇప్పుడు వినండి హస్తినాపురంలో పుట్టిన మహానుభావుడి కథ. చాలా కాలం క్రితం దివ్యయుగంలో గంగానది పక్కన ఓ మహా సామ్రాజ్యం ఉండేది, హస్తినాపురం. దాన్ని ఒక రాజు పాలించేవాడు. అతనే శాంతను మహారాజు. అతను ధర్మబద్ధుడు, ధైర్యవంతుడు. రాజ్యం నిండా సుఖశాంతులతో ఉండేది. వర్షాలు సమయానికి పడి పంటలు బాగా పండేవి. ప్రజలు సంతోషంతో ఉండేవారు. కానీ రాజుకు మాత్రం ఒకే ఒక లోటు. అతని పక్కన ఉండే రాణి లేదు. అదే అతని మనసులో చిన్న గాయంలాగా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు వేటకు వెళ్ళిన శాంతనుడు ఒక జింకను వెంబడిస్తూ గంగా తీరం చేరుకున్నాడు. అక్కడ అతని జీవితాన్ని మార్చే దృశ్యం కనిపించింది. గంగా ప్రవాహం పక్కన ఒక స్త్రీ నిలబడి ఉంది. ముఖంలో శాంతి, కళ్ళల్లో నక్షత్రాల వెలుగు. అలా చూసిన క్షణంలో శాంతనుడు ఊపిరి పీల్చుకోవడం మర్చిపోయాడు. అతని దగ్గరకు వెళ్ళి, మీరు ఎవరు అని అడిగాడు. ఆమె చిరునవ్వుతో, నేను గంగ అని చెప్పింది. అక్కడ శాంతనుడు తన మనసు మొత్తం ఆమె పాదాల దగ్గర పెట్టాడు. నీవు నా రాణిగా రావాలి అని అడిగాడు. గంగ మాత్రం ఒక షరతు పెట్టింది. నేను ఏం చేసినా నన్ను నువ్వు ప్రశ్నించకూడదు. ఒక్కసారి ప్రశ్నిస్తే నిన్ను నేను విడిచిపెడతాను. ప్రేమలో ఉన్న శాంతనుడు వెంటనే ఒప్పుకున్నాడు. ఇలా ఇద్దరూ కలిశారు. రాజ్యం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది. కాలం గడిచింది. గంగ గర్భవతి అయింది. రాజ్యం హర్షం, శాంతనుడు ఆనందం. బిడ్డ పుట్టే రోజు వచ్చింది. గంగ అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. కానీ కొద్దిసేపటికే ఆమె ఆ బిడ్డను ఎత్తుకొని నది వైపుకు నడిచింది. శాంతనుడు ఆశ్చర్యంతో ఆమెను అనుసరించాడు. గంగ ముఖంలో శాంతి, శిశువు చేతుల్లో. ఒక్క క్షణంలో ఆమె ఆ బిడ్డను గంగలో వదిలేసింది. శాంతనుడు లోపల కేకలు పెట్టాడు, గంగా ఎందుకు అని. కానీ చెప్పలేదు. వాగ్దానం అతని గొంతు మూసేసింది. ఇలా 2, 3, 4, 7 పిల్లలు ఇదే విధంగా గంగలో కలిసిపోయారు. ప్రజలు భయంతో ఈమె దేవత లేక రాక్షస అంటూ గుసగుసలు హస్తినాపురంలో మొదలయ్యాయి. కానీ శాంతనుడు మాత్రం ప్రమాణం కోసం మౌనంగా బాధను భరించాడు. గంగ మళ్ళీ 8వసారి గర్భం దాల్చింది. శాంతనుడు ఈసారి భయపడ్డాడు. పిల్ల పుట్టాక గంగ మళ్ళీ నది వైపుకు నడవడం మొదలుపెట్టింది. కానీ ఇప్పుడు శాంతనుడికి ఆ నిశ్శబ్దం భరించలేనిది. అతను అరిచాడు, గంగ ఇక చాలు, ఏ తల్లి అయినా ఇలా చేస్తుందా, ఆపండి అని. అలా వాగ్దానం ఉల్లంఘించాడు. గంగ ముఖంలో మొదటిసారి బాధ కనిపించింది. శాంతనుడా, నువ్వు మాట తప్పావు. ఇప్పుడే నేను నిన్ను విడిచి వెళ్తాను. కానీ ఈ బిడ్డను మాత్రం కాపాడతాను. కానీ నీకు నిజం తెలియాలి. మన పిల్లలు అష్టవసువులు. వశిష్ఠుని ఆవును దొంగిలించి శాపం పొందారు. 7గురు పుట్టగానే విముక్తి పొందాలి. కానీ ఈ 8వ వాడు పాపానికి మూల కారణమైన ప్రభూసుడు. ఇతను దీర్ఘజీవి కావాలి. ధర్మాన్ని స్థాపించాలి. అతనే భవిష్యత్తులో భీష్ముడవుతాడు అని చెప్పి గంగ తన శిశువుతో కలిసి ప్రవాహంలో కలిసిపోయింది. శాంతనుడు మళ్ళీ ఒంటరిగా మారాడు. గంగ తన కుమారుడిని సాధారణ రాజపుత్రుడిగా కాకుండా ఒక దివ్య వీరుడిగా తీర్చిదిద్దింది. వశిష్ఠుడి వద్ద వేదాలు, బృహస్పతి వద్ద రాజనీతి, పరశురాముని వద్ద శస్త్ర విద్యలు. సంవత్సరాల తర్వాత ఒకరోజు గంగా తీరంలో శాంతనుడు ఒక శక్తివంతమైన యువకుడిని చూశాడు. అతను బాణాలతో నదీ ప్రవాహాన్ని ఆపేశాడు. గంగ ప్రత్యక్షమైంది. ఇదిగో నీ కుమారుడు దేవవ్రతుడు. ఇతను ఇప్పుడు సంపూర్ణ యోధుడు. శాంతనుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. రాజ్యం దివ్యశక్తితో నిండిపోయింది. మళ్ళీ కాలం కరిగింది. ఒకరోజు యమునా నది తీరానికి శాంతనుడు వెళ్ళాడు. ఓ అపూర్వమైన సువాసన గమనించాడు. అది మత్స్యకారిణి సత్యవతి నుంచి వస్తుంది. ఆమె సాధారణరాలు కాదు. ఆమెకి దివ్యవరం ఉంది. ముందు చేపల వాసన వచ్చేది, కానీ ఇప్పుడు యోజన దూరం వరకు సుగంధం వస్తుంది. శాంతనుడు ఆమెను చూసి మళ్ళీ ప్రేమలో పడ్డాడు. శాంతనుడు సత్యవతి దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు రాణి అవుతావా అని అడుగుతాడు. సత్యవతి మా తండ్రి నిర్ణయమే నా నిర్ణయం అని చెబుతుంది. శాంతనుడు దశరథ దగ్గరికి వచ్చి వివాహం కోసం అడిగాడు. దశరాజు ఒక షరతు పెట్టాడు. సత్యవతికి పుట్టే కొడుకే సింహాసనాన్ని అధిష్ఠించాలి అని. శాంతనుడు దానిని అంగీకరించలేదు. ఎందుకంటే దేవవ్రతుడికి అన్యాయం అవుతుంది కాబట్టి. వేదనతో తిరిగి హస్తినాపురానికి చేరాడు.
తండ్రి బాధ తెలుసుకున్న దేవవ్రతుడు దశరాజు ముందుకు వెళ్తాడు. అతను సభలో నిటారుగా నిలబడి అన్నాడు, నా సింహాసన హక్కు వదిలేసుకుంటున్నాను. సత్యవతికి పుట్టే కుమారుడే హస్తినాపుర రాజు. అప్పుడు దశరాజు మరో సందేహం అడిగాడు, నీకు పుట్టే పిల్లలు రాజ్యం కోసం పోరాడకపోతేనే మీ హామీ ఉందా? అప్పుడు శాశ్వతంగా మర్చిపోయే భీష్మ ప్రతిజ్ఞ జరిగింది. దేవవ్రతుడు ఆకాశం వైపు జోరుగా అన్నాడు, నేను జీవితాంతం బ్రహ్మచారి. నేను పెళ్లి చేసుకోను. నాకు సంతానం ఉండదు. నా వంశం ఎప్పుడు సింహాసనానికి పోటీ చెయ్యదు. ఆ ప్రతిజ్ఞ వినగానే ఆకాశం నుండి పూలవర్షం కురిసింది. లోకాలు కంపించాయి. అక్కడ దేవవ్రతుడు భీష్ముడయ్యాడు. భీష్ముడు తన తండ్రి కోసం చేసిన త్యాగం చూసి శాంతనుడు అతనికి ఒక వరం ఇచ్చాడు. నీవు కోరుకున్నప్పుడు మాత్రమే నీ మరణం వస్తుంది. భీష్ముడు ఇచ్చామరణి అయ్యాడు. ఈ కథలో నేనేం అర్థం చేసుకున్నానంటే, ప్రేమలో ఇచ్చిన వాగ్దానం జీవితాంతం భరించాల్సిన త్యాగమైంది. అలాగే వీడి గుండెల్లో బాధ ధర్మం కోసం మౌనమైంది. తండ్రి కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన వీరుడు మన భీష్ముడు. ఈ వీడియోలో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో. జై శ్రీకృష్ణ.